యా హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఈ వీడియో వచ్చేసి వాట్ ఈస్ ద డేటా టైప్స్ గురించి చెప్తాను. అలాగే డేటా టైప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఏంటంటే ప్రిమిటివ్ టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఈరోజు అజెండా వచ్చేసి ఈ వీడియోలో ఓకే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే వెల్కమ్ టు ద శ్రీ విహాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్. I'm starting with today agenda is what is the data types and categorization of data types, and what are the primitive data types and available in Java, what is the default value and the size of each primitive data type, what are the non-primitive data types in Java. మీకు ఈ రోజు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటండి, మామూలుగా ద డేటా టైప్ స్పెసిఫిక్ ద సైజ్ అండ్ టైప్ ఆఫ్ వేరియబుల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ ఏజ్ అనేది ఏంటండి, ఒక వేరియబుల్. మనం ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ అనేది అసైన్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది స్టోరేజ్ అవుతుంది. సపోజ్ ఏజ్ లో మనకి 25 అనేది స్టోర్ అయింది. ఒక ఇంట్ అనేది మనకు వచ్చేసి డేటా టైప్ అవుతుంది. డేటా టైప్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, డేటా టైప్స్ అంటే ఇంట్ అంటే ఇంటీజర్స్, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఓన్లీ స్టోర్ చేసుకుంటుంది. వేరియబుల్ అనేది 25 అనేది మనం ఈ 25 అనేది ఏంటంటే మనకి ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఈ 25 అనేది ఏజ్ దాంట్లో స్టోరేజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ డేటా టైప్స్. మీకు మీ కోడ్లో ప్రీవియస్ కోడ్ చూపిస్తాను మీకు. ఓకే ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, డాగ్ అనేది క్రియేట్ చేసాం, క్లాస్ అనేది పబ్లిష్ స్ట్రింగ్ బ్రీడ్ ఈజ్ ఈక్వల్ టు జర్మన్ షాప్ అని చెప్పాను కదా మీకు. ఇక్కడ హైట్ అనేది ఏమవుతుందంటే మనకి వేరియబుల్ అనేది అవుతుంది. ఆ వేరియబుల్లో 30 అనేది స్టోర్ చేసుకున్నాం. ఈ హైట్ అనేది 30 అనేది స్టోర్ చేసుకున్నాం. అంటే ఒక వేరియబుల్లో 30 అనేది స్టోర్ చేసుకున్నాం. 30 అనేది ఏంటంటే ఇంటీజర్ వాల్యూ కాబట్టి మన హైట్ లో అనేది ఇంటీజర్ అనే దాంట్లో మనం స్టోర్ చేసుకున్నాం. అర్థమవుతుందండి మీకు. హైట్ అనేది ఏంటంటే వేరియబుల్. ఇక్కడ సపోజ్ ఇక్కడ బ్రీడ్ అని చూసాం కదండి, ఇది కూడా వేరియబుల్. ఈ వేరియబుల్ కి మనకి ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చామండి, ఇక్కడ టెస్ట్ వాల్యూ ఇచ్చాం. టెస్ట్ వాల్యూ అంటే ఏంటండి, స్ట్రింగ్ అనేది ఏంటంటే టెస్ట్ వాల్యూ మనం ప్రింట్ చేసుకోవడం కోసం మనం స్ట్రింగ్ అనేది మనం ఇచ్చాం. ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలంటే ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ డేటా టైప్స్ అనేది ఉంటాయి మనకి. ఆ డేటా టైప్స్ ఏంటంటే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సెంట్రలైజేషన్ ఆఫ్ డేటా టైప్. సెంట్రలైజేషన్ ఆఫ్ డేటా టైప్ అంటే ఏంటంటే 2 టైప్స్ ఏమని చెప్పాను మీకు, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది సెంట్రలైజేషన్ ఆఫ్ డేటా టైప్స్. అలాగే ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, టోటల్ గా ప్రిమిటివ్ డేటా టైప్స్ లో 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే దాన్ని బట్టి ఏంటంటే టైప్స్, సైజు, అలాగే డిఫాల్ట్ వాల్యూ అండ్ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు బైట్ అనేది 1 బైట్ టు 0. ఇది బైట్ బి ఈజ్ ఈక్వల్ టు 10. ఒక బైట్ వచ్చేసి 10. అది ఫర్ ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తాను. ఇక్కడ బైట్ బి ఈజ్ ఈక్వల్ టు 10. అలాగే షార్ట్ అంటే 2 బైట్స్ సైజు 2 బైట్స్ ఇస్ 0 అంటే షార్ట్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 100. అర్థమవుతుంది. 2 బైట్స్ అంటే 100, 1 బైట్ అంటే 10. అలాగే ఇంటీజర్ 4 బైట్స్ అంటే ఇంటీజర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25. మీకు ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ చూపించాను కదండి. ఇంటీజర్ అనేది ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇది ఎగ్జాంపుల్. లాంగ్ అంటే 8 బైట్స్ అంటే లాంగ్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఫోన్ నంబర్ డాట్ లాస్ట్ లో ఎల్ అనేది పెట్టాలి మీరు. అంటే లాంగ్ ఫోన్ అనేది లాస్ట్ ఎల్ అనేది మీరు ఇక్కడ పెట్టాలి. అలాగే ఫ్లోట్ అంటే 4 బైట్స్ అంటే ఫ్లోట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 75.5F. అలాగే డబల్ 8 బైట్ అంటే డబల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 199.99. ఇది డబల్ అంటే టైప్, అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఇది డబల్ అనేది ఒక టైపు. ఆ టైపు మన డిఫాల్ట్ వాల్యూ ఎలాగ ఇవ్వాలి అనేది ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఓకే చార్ అంటే 2 బైట్స్ అంటే 1 క్యారెక్టర్ వచ్చేసి చార్ అనేది అంటాం మనం. అలాగే బెలూన్ వాల్యూ అంటే 1 బైట్. ఇట్ ఈజ్ ఫాల్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పడానికి కోసం బెలూన్ వాల్యూ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. అండ్ నాన్ ప్రైమరీ డేటా టైప్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్ నేమ్. సపోజ్ మీకు చూపించాను కదా, ఇక్కడ మీకు ఏమని చూపించాను, ఇది
స్ట్రింగ్ ఇది నాన్ ప్రైమేటివ్ డేటా టైప్. ఇది అర్థమవుతుందా? ఇది నాన్ ప్రైమేటివ్ డేటా టైప్స్. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ నేమ్ అనేది నాన్ ప్రైమేటివ్ డేటా టైప్, అని అరే అనేది కూడా నాన్ ప్రైమేటివ్ డేటా టైప్. అలాగే ఇంటీజర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ 85, 90, 75 అండ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇవి కూడా మనకి నాన్ ప్రైమేటివ్ డేటా టైప్ కింద వస్తాయి. అలాగేనా? అది క్లాస్, స్టూడెంట్, స్ట్రింగ్ నేమ్ ఇవన్నీ కూడా నాన్ ప్రైమేటివ్ డేటా టైప్స్. అర్థమైందండి? మన డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ ఏంటి, సైజ్ ఏంటి అనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ తో ఇచ్చాను. అలాగే ప్రైమేటివ్ అంటే నాన్ ప్రైమేటివ్ డేటా టైప్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్దామండి. కోడ్లో మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ న్యూకి వెళ్ళి క్లాస్ ఎలా క్రియేట్ చేయాలండి, క్లాస్కి వెళ్ళి ఓకే, ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఏమిస్తామంటే డేటా టైప్స్ అని మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకేనా? పబ్లిక్ స్టాటిక్. ఓకేనా? మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? క్లాస్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత డేటా టైప్ అనేది మనం ఇక్కడ స్టాటిక్ వరల్డ్ ఇవన్నీ మీకు చెప్పాను ఆల్రెడీ. వేరియబుల్స్ మనం ఎక్కడ క్రియేట్ చేయాలండి, ఇక్కడ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం కామెంట్ పెట్టుకుని మనం ఫస్ట్ ఏంటంటే నాన్ ప్రైమేటివ్ డేటా టైప్స్ క్లాస్ అని తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను కామెంట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మీకు చెప్పాను. ఇక్కడ నాన్ ప్రైమేటివ్ డేటా టైప్ ఐఫోన్ క్లాస్. ఓకేనా? ఫస్ట్ మనం ఏంటంటే స్టాటిక్ తీసుకోండి. స్టాటిక్ క్లాస్ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ తీసుకున్నాం. ఓకేనా? స్టాటిక్ క్లాస్ స్టూడెంట్ క్లాస్. సపోజ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ మనం నేమ్ తీసుకున్నాం. ఓకేనా? అలాగే ఇంట్ ఏజ్ తీసుకున్నాం. అలా అర్థమైందా? స్ట్రింగ్ అంటే నేమ్ అంటే మనం ఒక టెస్ట్ వాల్యూ కాబట్టి మనం స్ట్రింగ్ అని తీసుకున్నాం. అది ఏజ్ వాల్యూ అనేది ఇంటీజర్ కాబట్టి మనం ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఏజ్ అనేది ఇంటీజర్ ఇంట్ అని తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మన ఈ క్లాస్లోనే స్టూడెంట్ స్ట్రింగ్ నేమ్ అలాగే ఇంట్ ఏజ్ మనం ఏం తీసుకున్నామండి, స్టూడెంట్ దాంట్లో స్ట్రింగ్ నేమ్ ఇంటూ ఏజ్ అని తీసుకున్నాం. దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. అలాగే దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అని తీసుకున్నాం. ఓకేనా? దీంట్లో వాల్ డిస్ప్లే ఇక్కడ sysout print student name. Plus name. ఓకేనా? నెక్స్ట్ sysout మీకు చాలా క్లియర్గా చూడండి. ఇది స్టూడెంట్ ఏజ్ నెక్స్ట్ ఏజ్
ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే క్యాపిటల్ లెటర్ అనేది స్మాల్ లెటర్ అనేది ఇచ్చాను నేను, దానివల్ల ఎర్రర్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత మనం మన వేరియబుల్స్ అనేది తీసుకున్నాం. అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ పబ్లిక్ క్లాస్ డేటా టైప్స్లోనే ఒక క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్లోనే ఇంకో స్టాటిక్ క్లాస్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే స్టూడెంట్ నేము ఏజ్ ఈ రెండు తీసుకున్నాం. అలాగే మన స్టూడెంట్ స్ట్రింగ్ నేమ్స్, ఇంటీజర్ నేమ్, ఇంటీజర్ ఏజ్ కూడా తీసుకొని మనం డిస్ప్లే చేస్తాం. అవుట్ ప్రింట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏజ్ అనేది స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ లో రాసుకోవాలి. మెయిన్ మెథడ్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి అనేది రాసుకుందాం. ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం టైప్స్ అని చెప్పానండి మీకు. బైట్ b ఈజ్ ఈక్వల్ టు మనం 100 ఇచ్చాం. ఓకేనా, నెక్స్ట్ షార్ట్ s ఈజ్ ఈక్వల్ టు 1000 అని ఇచ్చామండి. ఓకేనా, నెక్స్ట్ ఇంటీజర్ మెయిన్గా ఎక్కువగా ఇంట్ అనేది ఎక్కువ వాడతారు ఇన్ జావాలో. i ఈజ్ ఈక్వల్ టు 5000. ఓకేనా, నెక్స్ట్ లాంగ్. ఇవన్నీ టైప్స్ అండి డేటా టైప్స్లో. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇవి. లాంగ్ l ఈక్వల్ టు 987654301. లాస్ట్లో అనేది మనం l అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫ్లోట్ f ఈక్వల్ టు ఫ్లోట్కి 112.34. లాస్ట్లో అనేది f అని పెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకేనా, నెక్స్ట్ డబల్ d ఈజ్ ఈక్వల్ టు 12345.6789. ఇది మనకి పాయింట్ అనేది వస్తుంది దీంట్లో. డబల్ అంటే చార్ అంటే క్యారెక్టర్. ఇక్కడ మనం c ఈక్వల్ టు a అంటే సింగిల్ వర్డ్ తీసుకోవాలి అది. ఓకే, బూలియన్ వాల్యూ ఈజ్ జావా ఫన్ ఈక్వల్ టు ట్రూ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలంటే ఈ వాల్యూస్. నెక్స్ట్ ప్రింట్ ప్రిమిటివ్ డేటా వాల్యూ. మనం ఇప్పుడు sysout లో మనం ఈ ప్రింట్ చేయాలి. ఏమని ప్రింట్ చేయాలి, బైట్ ప్లస్ b. ఓకే, sysout అలాగే sort yes. sysout అలాగే int i. sysout అలాగే లాంగ్ l. ఇక్కడ అర్థమవుతుందండి మీకు. సేమ్ మనం ఏం చేయాలంటే ఇలాగే నెక్స్ట్ ఏంటంటే లాంగ్ తర్వాత
float f. ఓకే, నెక్స్ట్ ఏంటండి, ఫ్లోట్ తర్వాత డబల్. ఓకే, నెక్స్ట్ డబల్ తర్వాత ఏంటండి, క్యార్కి మనం సి అని ఇచ్చాము. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా సిస్ అవుట్ ఎలాగా క్రియేట్ చేయాలి, ఎలాగా మొత్తం ప్రిమిటివ్ టైప్స్ ఎలా ప్రింట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే బూలియన్ వాల్యూ ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాం, ఈజ్ జావా ఫన్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవన్నీ మీకు ప్రిమిటివ్ డేటా టైప్స్ ప్రింట్ చేశానండి. నెక్స్ట్ ఏంటంటే నాన్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మనం ప్రింట్ చేయాలండి. ఇక్కడ మనం స్ట్రింగ్, ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ స్ట్రింగ్ అనేది ప్రింట్ చేద్దాం. ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ స్ట్రింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది కదా. ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ అనేది ఇవ్వాలి. స్ట్రింగ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక సమ్ టెక్స్ట్ ఫైల్, వెల్కమ్ టు శ్రీ విహాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ అని మెసేజ్ ఇచ్చాం. ఈ మెసేజ్ అనేది మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే స్ట్రింగ్ ప్లస్ మెసేజ్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఎరేస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాన్ ప్రైమరీ డేటా టైప్స్ అంటే మీకు ఫ్యూచర్లో నాన్ ప్రైమరీ డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్ట్రింగ్ అంటే ఏంటి, ఎరే అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేది తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా, మార్క్స్ ఈక్వల్ టు ఇంటీజర్లో మనం తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, 90, సబ్జెక్ట్ ఇంగ్లీష్లో 85, అలాగే మ్యాథ్స్లో 75, అలాగే 80 మార్క్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం అండి, ఇక్కడ ఇంటీజర్లో మార్క్స్ అనేది స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేయాలి. system.out.print మనం ఏమని ప్రింట్ చేయాలండి, ఇక్కడ ఎరేస్ అనేది ప్రింట్ చేయాలి. ఎరే ప్రింట్ చేయాలి. మనం ఎలా ప్రింట్ చేయాలంటే ఇక్కడ సపోజ్ ఫర్ లూప్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఫర్లో ఇంట్ మార్క్ అండ్ మార్క్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత system.out.print.ln నొక్కిన తర్వాత మనకి మార్క్స్ అనేది ప్రింట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మార్క్ అని పెట్టి 2 సెమీకోలన్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది.
ఒక ఫర్ లూప్ అయిపోయిన తర్వాత సిస్టమ్ డాట్ ప్రింట్ డాట్ ln. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఆబ్జెక్ట్ లైక్ క్లాస్ ఇన్స్టెన్స్. ఓకే, ఆబ్జెక్ట్ అంటే క్లాస్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఏం చేయాలంటే స్టూడెంట్ మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ అని తీసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేసి చందు, ఏజ్ వచ్చేసి 22. మనకి ఇక్కడ స్టూడెంట్ డాట్ డిస్ప్లే చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇవి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనకి రన్ చేయాలి చెప్పాను కదా, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా. మనకి ఏమొచ్చిందంటే అవుట్పుట్ చూడండి. ఇక్కడ బయట అనేది మనకి ఎంత ఇచ్చాము, 100 అని వాల్యూ ఇచ్చాము. అలాగే షార్ట్ అనేది 1000 అని ఇచ్చాము. అలాగే మొత్తం ఇంట్ అనేది 5000 ఇచ్చాము. లాంగ్ అనేది సమ్ వాల్యూ ఇచ్చాము. అలాగే ఫ్లోట్ అనేది ఒక వాల్యూ ఇచ్చాము. డబుల్ అనేది ఒక వాల్యూ ఇచ్చాము. క్యారెక్టర్ అనేది ఏ ఇచ్చాము. అలాగే బెలూన్ వాల్యూ 2 ఇచ్చాము. నెక్స్ట్ నాన్ ప్రైమిటివ్ డేటా టైప్స్. ఇవి నాన్ ప్రైమిటివ్ డేటా టైప్స్ లో మనకి స్ట్రింగ్ అనేది వెల్కమ్ టు ఎస్వి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చాము. మన ఎర్రే వాల్యూ చూడండి, ఎర్రే వాల్యూ ప్రింట్ అయింది కదా. ఓకే, ఎర్ర వాల్యూ అనేది ప్రింట్ అయ్యింది 90, 85, 75, 80. అలాగే మనకి స్టూడెంట్ నేమ్ చందు అని ఇచ్చాము. అలాగే స్టూడెంట్ ఏజ్ ఈజ్ 22 అని ఇచ్చాము. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది మనకి ఎలా ప్రింట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రిమిటివ్ టైప్స్ అంటే ఆల్ 8 ఆర్ డిక్లేర్ విత్ ఎగ్జాంపుల్ వాల్యూస్ అండ్ ప్రింటెడ్. మీకు 8 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్ చేసి మీకు ఎగ్జాంపుల్ వాల్యూస్ అండ్ ప్రింటెడ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మీకు తెలుసు కదా, స్ట్రింగ్, ఎర్రే, క్లాస్, ఆబ్జెక్ట్. ఇవి వచ్చేసి నాన్ ప్రైమిటివ్ డేటా టైప్స్. ఇవి ఈరోజు మీకు క్లాస్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం, డేటా టైప్స్ అనే క్లాస్ అని క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో మనకి క్లాస్ లోనే స్టాటిక్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక క్లాస్ లో మనం ఎన్ని క్లాస్ అయినా మనం స్టాటిక్ క్లాస్ అనేది తీసుకుని మనం స్టూడెంట్ అనేది ఒకటి తీసుకుని నాన్ ప్రైమిటివ్ డేటా టైప్స్ విత్ క్లాస్ లో మనం క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే నాన్ ప్రైమిటివ్ డేటా టైప్స్ స్ట్రింగ్, నేమ్, ఇంటీజర్, ఏజ్ అని తీసుకున్నాం. స్టూడెంట్ నేమ్, ఇంటీజర్, ఏజ్ అని తీసుకున్నాం. దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్. దిస్ అనేది మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే అది పక్కన ఉంచుకోండి. అండ్ మనం డిస్ప్లే చేసాం స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ నేమ్ అనేది మనం డిస్ప్లే చేసాం. అలాగే మనం మెథడ్ లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ లో మనం బైట్ అనేది, షార్ట్ అనేది, ఇంటీజర్ అనేది, లాంగ్ అనేది, ఫ్లోట్ అనేది, డబుల్, క్యారెక్టర్, బెలూన్, ఇవన్నీ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ మెథడ్ లో మనం ఒక వాల్యూ అనేది అసైన్ చేసిన తర్వాత మనకి ఎలా ప్రింట్ చేయాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రింట్ చేయాలంటే మనకి ఏం కావాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ డాట్ లో మనం ప్రింట్ చేసాం. ఇక్కడ చూసారు కదా ఎలా ప్రింట్ చేశాను. అలాగే నాన్ ప్రైమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్, ఎర్రే, అలాగే ఆబ్జెక్ట్, ఇవి వచ్చేసి నాన్ ప్రైమిటివ్ డేటా టైప్స్. మనం ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ప్రెసెంట్ అయితే మీకు ఇది అర్థమైంది కదండి. ఇవి ఓకే, ఇక అర్థమైతే ఫాలో చేయండి, అంటే సేవ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు మీకు క్లాస్ ఏం చెప్పానండి. ఈరోజు మనకి వాట్ ఈస్ ద డేటా టైప్స్ అండ్ సెంట్రలైజేషన్ ఆఫ్ డేటా టైప్స్, వాట్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ వేరియబుల్స్ ఇన్ జావా, అలాగే వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ సైజ్ ఆఫ్ ఈచ్ ప్రిమిటివ్ డేటా టైప్స్, వాట్ ఆర్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. ఓకేనా. మీకు డేటా టైప్స్ అంటే ఏంటండి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. డేటా టైప్ స్పెసిఫిక్ ద సైజ్ అండ్ టైప్ ఆఫ్ ద వేరియబుల్ వాల్యూ. వేరియబుల్ అంటే ఏంటండి, ఏజ్ అనేది ఇక్కడ వేరియబుల్.
ఇంటీజర్ అనేది మనం డేటా టైపు. ఆ వేరియబుల్లో మనం ఏం చేస్తామంటే ఒక స్టోరేజ్ చేసుకున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ వాటర్ ఎలా స్టోరేజ్ చేసుకుంటామో కంటైనర్లో స్టోరేజ్ చేసుకుంటాం. ఆ స్టోరేజ్ చేసుకునేది మనకి ఏమవుతుందంటే అది డేటా టైప్ అవుతుంది. అలాగే ఏజ్ ఎంత లిమిట్లో ఉన్న చూసుకునేది వాల్యూ అనేది మనం ఆ ఏజ్లో ఎంత వాల్యూ అనేది చూసుకుంటాం కోసం స్టోరేజ్ చేసుకుంటాం. ఇది ఇంటీజర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 25 అనేది ఇంట్ అనేది డేటా టైపు. కేటగరైజేషన్ ఆఫ్ డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో 8 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ అనేది ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబల్, క్యారెక్టర్ అండ్ బెలూన్ వాల్యూస్. ఈ మనం వచ్చేసి primitive data types are 8 types is there, and another one is non-primitive data types. Non-primitive data types is string, array, character, class and object, integer. These values are non-primitive data types. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.